హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో కాలీఫ్లవర్ 65 ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇందుకోసం మనం ముందుగా కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా మరిగించాలి. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని కాసేపు ఉడికించాలి. కొంచెం వేడయ్యాక వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లోకి చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం పసుపు, చాట్ మసాలా, కొంచెం సోడా వేసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ మైదాని, 3 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని తీసుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా వాటర్ వేయకుండానే పిండంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అన్నీ కూడా వాటర్ వేయకుండా కలపడం వలన పిండిలో మసాలాలన్నీ బాగా కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అంతా కలిపాక ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్నంతా కూడా బాగా కలిపి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మంచి పేస్ట్ అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలకి ఈ పేస్ట్ అంతా కూడా మంచిగా అప్లై చేసి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మరుగుతున్న నూనెలోకి కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా వదులుతూ ఉండాలి. అన్ని కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇదే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఈ విధంగా అన్నీ కూడా వేయించి మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాక తీసుకుంటే చాలా టేస్టీగా కాలీఫ్లవర్ 65 తయారవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా ముక్కల్ని కూడా అన్నీ ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి నేను కరివేపాకును కూడా వేయించి తీసుకుంటున్నాను. చూసారా ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.